Two dice are rolled simultaneously and counts are added. 1. Complete the table given below. 2. A student argues that there are 11 possible outcomes 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, and 12. Therefore, each of them has a probability of 1 by 11. Do you agree with this argument? Justify your answer. మనకి 2 parts ఉన్నాయి ఈ పర్టికులర్ క్వశ్చన్లో. 2 dice are rolled simultaneously and counts are added. ఈ పర్టికులర్ టేబుల్ ఫిల్ చేయాలి. What is the event? Sum on 2 dice, that can be number 2, number 3, 4, 5, 6, 7 up to 12. What is the probability? Sum on 2 dice అంటే 2 డైస్ వేసాం అనుకోండి, ఒక డైస్ మీద 1 పడి రెండో డైస్ మీద 2 పడింది అనుకోండి, బట్ సమ్ ఎంత 3 అవుతుంది, రైట్? 3 అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత? అలా 2 డైస్ మీద ఉన్న నెంబర్స్ని తీసుకుంటే కనుక మనకు పడినవి డై 1 డై 2 నుంచి పడిన నెంబర్స్ని సమ్ చేస్తే 4 రావడానికి ప్రాబిలిటీ ఎంత? దిస్ ఇస్ ద క్వశ్చన్, రైట్? ఫస్ట్ ఇది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డైస్ని కనుక త్రో చేస్తే యూ కెన్ గెట్ 1, 2, 3, 4, 5 ఆర్ 6, రైట్? ఈ ఆరిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెండో డైని కూడా సైమల్టేనియస్గా త్రో చేసాం అనుకోండి, రెండో డైలో కూడా 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3 పడవచ్చు, 4 పడవచ్చు, 5 పడవచ్చు, 6 పడవచ్చు, ఏదైనా పడవచ్చు, రైట్? ఫస్ట్ డై వచ్చి 1 పడింది అనుకుందాం. సెకండ్ డై కూడా 1 పడితే ఏంటి కాంబినేషను? 1, 1, రైట్? సెకండ్ డై కనుక 2 పడింది అనుకోండి, కాంబినేషన్ ఈజ్ గోయింగ్ టు బి 1, 2. థర్డ్ డై పడితే కనుక సెకండ్ డైలో 3 పడితే కనుక 1, 3. లైక్ దట్ యూ హ్యావ్ 1, 4, 1, 5, 1, 6, రైట్? వీటి మీద సమ్ చూడాలి. సమ్ 2 అవుతే కనుక ఎంత ప్రాబిలిటీ, సమ్ 3 అవ్వడానికి ఎంత ప్రాబిలిటీ, అలాగా వీ హ్యావ్ టు ఫైండ్. సో డై 1 కనుక 2 పడితే డై 2 వచ్చి 1 పడవచ్చు, 2 పడవచ్చు, అప్ టు 6 ఏదైనా పడవచ్చు, రైట్? అప్పుడు కాంబినేషన్స్ రాస్తే కనుక 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6 ఇలా అవుతుంది కాంబినేషన్స్. డై 1 కనుక 3 పడి డై 2 కనుక 1 నుంచి 6 వరకు ఏదైనా పడవచ్చు కాబట్టి 3, 1, 3, 2, 3, 3 ఇలాగా 3, 6 వరకు. దెన్ 4, 1, 4, 2, 4, 3 అలాగా ఇంకొక సిరీస్. టోటల్ కాంబినేషన్ చూస్తే కనుక మీకు 6 రోస్ ఉన్నాయి, 6 కాలమ్స్ ఉన్నాయి. అంటే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చి 36 అవుతాయి. 6 times 6 1, 1 అవ్వచ్చు, 1, 2 అవ్వచ్చు, 1, 3 అవ్వచ్చు. ఇలా కౌంట్ చేస్తే కనుక ఎన్ని అయ్యాయి మొత్తం? 6 రోస్ times 6 కాలమ్స్, దట్ ఈజ్ 36. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36. అంటే ఏ కాంబినేషన్ వచ్చినా ఒక అవుట్కమ్ కాబట్టి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చి 36. ఫస్ట్ ఈవెంట్ సమ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 2 అనుకుందాం. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు 1/36 అని. సమ్ ఆన్ 2 డైస్ అంటే ఒక డైలో నెంబర్ 1 పడి రెండో డైలో కనుక నెంబర్ 1 పడితే సమ్ వచ్చి 2 అవుతుంది, రైట్? ఇలాగా మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండిట్ల సమ్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో ఇది ఫేవరబుల్ కాదు, ఇది 3 అవుతుంది. ఇది ఫేవరబుల్ కాదు, ఇది 4 అవుతుంది. ఇది ఫేవరబుల్ కాదు. సో 1, 1 వచ్చినప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ ఈవెంట్ ఫేవరబుల్ అవుతుంది, రైట్? సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 1. ద ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఆన్ ద డైస్ ఆర్ సమ్ ఆన్ 2 డైస్ ఈజ్ గోయింగ్ టు బి 2 అనేది ఎంత అవుతుంది? ఫేవరబుల్ అవుట్కమ్స్ 1, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36. సో ప్రాబిలిటీ ఈజ్ గోయింగ్ టు బి 1/36. అదే ఇక్కడ ఇచ్చారు. అండర్స్టూడ్? ఇలాగా మనం 3కి 4కి 5కి అలాగే ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అన్నిటికి ఐడెంటిఫై చేద్దాం ప్రాబిలిటీస్ ఫస్ట్. సో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36 అన్నారు, రైట్? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ సమ్ ఆన్ 2 డైస్ ఈజ్ 3? అంటే ప్రాబిలిటీ ఆఫ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 3 ఎంత? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇన్ దిస్ పర్టికులర్ టేబుల్ ఈజ్ 3? చూస్తే కనుక 2 + 1 అయినప్పుడు 3 అవుతుంది, 1 + 2 అయినప్పుడు 3 అవుతుంది, రైట్?
మిగిలిన ఏ నెంబర్స్ని కలిపినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ 2+2 కలిపినా, 2+3 కలిపినా, ఇవన్నీ కూడా 3 కన్నా డిఫరెంట్ అవుతాయి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? ఓన్లీ 2. ఫస్ట్ డై 1 పడి సెకండ్ డై 2 పడినప్పుడు కానీ, లేకపోతే ఫస్ట్ డై 2 పడి సెకండ్ డై 1 పడినప్పుడు కానీ, రైట్? 2 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. సో ప్రాబిలిటీ ఈజ్ గోయింగ్ టు బి 2/36, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/18. ఇక్కడ 1/18 రాయండి, రైట్? నౌ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 4? అంటే డై 1 డై 2 మీద వచ్చిన నెంబర్స్ని చూస్తే కనుక అది 4 అవడానికి ప్రాబిలిటీ ఎంత? దానికి చూస్తే కనుక 3-1 సమ్ వచ్చి 4 అవుతుంది, 2-2 సమ్ వచ్చి 4 అవుతుంది, 1-3 కూడా సమ్ వచ్చి 4 అవుతుంది, రైట్? మిగిలిన కాంబినేషన్స్ ఏవైనా చూడండి, ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్, రైట్? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 3. అంటే ఈ డై 3 పడి ఈ డై 1 పడినప్పుడు కానీ, ఈ డై 2 పడి ఈ డై కూడా 2 పడినప్పుడు కానీ, ఈ డై 1 పడి ఈ డై కనుక 3 పడినప్పుడు కానీ, సో టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 3. సో ప్రాబబిలిటీ ఈజ్ గోయింగ్ టు బి 3/36, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/12. నౌ లెట్స్ రైట్ 1/12 హియర్, రైట్? నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ సమ్ ఈజ్ గోయింగ్ టు బి 5? అంటే ఈవెంట్ సమ్ ఈక్వల్ టు 5 అవ్వాలి. అంటే కనుక ఈ కాంబినేషన్ పాసిబుల్, ఈ కాంబినేషన్ పాసిబుల్, ఈ కాంబినేషన్ పాసిబుల్, ఈ కాంబినేషన్ పాసిబుల్. 4+1, 3+2, 2+3, 1+4 ఆల్ విల్ గివ్ యూ 5 ఓన్లీ, రైట్? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? 4 అవుట్కమ్స్. Probability is going to be 4/36. All possible outcomes 36 kabatti it is going to be 4/36, that is equal to 1/9. Let's write 1/9. Next, what is the probability that sum of the numbers is going to be 6? 6 అవ్వాలంటే ఆప్షన్స్ ఏమున్నాయి? 5, 1 అది 6 అవుతుంది సమ్, 4, 2, 3, 3, 2, 4, 1, 5. ఈ కాంబినేషన్స్ అన్నిటిలోని కూడా 6 వస్తుంది. మిగిలిన ఏ కాంబినేషన్స్లోని 6 రాదు మీకు. చూడండి మీరు మిగిలినవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేసి చూడండి ఇలాగా, ఓకే? ఓన్లీ సర్కిల్ చేసినవి వస్తున్నాయి. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 5, రైట్? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 5 అండ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 36. ద ప్రాబబిలిటీ ఈజ్ 5/36. లెట్స్ రైట్ దట్. నౌ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ సమ్ ఈజ్ గోయింగ్ టు బి 7? సమ్ 7 అవ్వాలంటే ఏంటి ఆప్షన్? 6+1, 5+2, 4+3, 3+4, 2+5, 1+6 ఇవన్నీ కూడా 7 ఇస్తున్నాయి, రైట్? సో టోటల్ 6 కాంబినేషన్స్ ఆర్ పాసిబుల్. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ 6, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36. సో ప్రాబబిలిటీ ఈజ్ గోయింగ్ టు బి 6/36, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6. లెట్స్ రైట్ 1/6 హియర్, రైట్? 8కి ఆల్రెడీ ఇచ్చేశారు. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ సమ్ ఈజ్ గోయింగ్ టు బి 9? దట్స్ వాట్ విల్ సి. 9 అవ్వాలి సమ్, ఓకే? 9 సమ్ అవ్వాలంటే 6+3 ఈజ్ వన్ కాంబినేషన్, 5+4 ఈజ్ అనదర్, 4+5, 3+6. టోటల్ 4 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి, రైట్? ఈ 4 ఫేవరబుల్ అవుట్కమ్స్ కాబట్టి ప్రాబిలిటీ ఎంత అవుతుంది? 4/36, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/9. Let's write 1/9 here. Okay. Next, what is the probability that sum is 10? Sum 10 అవ్వాలంటే కనుక మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? 6+4, 5+5, 4+6, రైట్? అంటే 3 ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ప్రాబిలిటీ ఈజ్ గోయింగ్ టు బి 3/36, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/12. లెట్స్ రైట్ 1/12 హియర్. So what is the probability that sum is going to be 11? 11 అవ్వాలంటే మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? 6, 5, 5, 6, రైట్? సో ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 and probability is going to be 2/36, right? That is 1/18. Let's write that. మీరు ఇక్కడ చూస్తే యాక్చువల్లీ 12/36 అని ఇచ్చారు. ఇది 12/36 కాదు. సమ్ 12 అవ్వాలంటే కనుక ఓన్లీ 1 కాంబినేషన్ ఈజ్ పాసిబుల్, దట్ ఈస్ 6+6, రైట్? ఓన్లీ 1 ఫేవరబుల్ అవుట్కమ్ అండ్ 36 ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే యాక్చువల్గా ఇది 1/36. దే రోట్ ఇట్ రాంగ్. గాట్ ఇట్? మనకి టేబుల్ వచ్చేసింది ఇప్పుడు.
We have completed the table. Now let's see, of course here we have to strike it. A student argues that there are 11 possible outcomes, right? Some can be 2, some can be 3, 4, 5, 6, up to 12. Therefore, each of them have 1 by 11 as the probability. Do you agree with this argument? Justify your answer. మనం చూసాం total 11 possible outcomes are there, right? Some can be 2, some can be 3, some can be 4, 5, 6, 7, up to 12, right? Whatever student is saying, that is correct up to this. Total 11 possible outcomes are there. But ఈ టేబుల్ చూస్తే మీకు ప్రాబిలిటీ అన్నిటికి సేమ్ కాదు, రైట్? టోటల్ పాసిబిలిటీస్ ఇవి ఉన్నప్పటికీ ప్రాబిలిటీస్ సేమ్ కాదు. దట్స్ వాట్ వీ హ్యావ్ రిటన్ హియర్. 1/11 అనే ఏదైతే చెప్పారో అది కాదు, ఎందుకంటే ఇక్కడ 1/36, 1/18, 1/12, 1/6 లైక్ దట్ యూ హ్యావ్ డిఫరెంట్ నెంబర్స్. రీజన్ ఏంటి డిఫరెంట్ నెంబర్స్కి? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ డిఫరెంట్ సమ్స్ ఆర్ డిఫరెంట్, రైట్? ఫర్ 2 సమ్ అవ్వడానికి ఓన్లీ ఒక ఫేవరబుల్ అవుట్కమే ఉంది, అది 1,1, రైట్? 12 సమ్ అవ్వడానికి ఓన్లీ ఒక ఫేవరబుల్ అవుట్కమే ఉంది, అది 6,6, రైట్? ఇక్కడ వచ్చేటప్పటికి సమ్ 7 అవ్వాలంటే 1,6, 2,5, 3,4 అలాగా 6 కాంబినేషన్స్ ఉన్నాయి. అందు గురించి ప్రాబిలిటీ 1/6 అయింది. అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ ఇస్ డిఫరెంట్. అందు గురించి 1/11 అనేది ప్రాబిలిటీ అవ్వదు. ప్రాబిలిటీ ఈజ్ ఎ డిఫరెంట్ నెంబర్ ఫర్ డిఫరెంట్ సమ్, రైట్? దట్స్ వై యూ కెన్ సే దట్ స్టూడెంట్స్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో 1/11 ప్రాబిలిటీ అవ్వాలనేది, that is not correct. That's why we do not agree with his argument. Understood?